తెలియబడిందని చెప్పొచ్చు. అది జీవాత్మ, రెండు పరమాత్మ, అంతవరకే వివరించడం జరిగింది. అద్వైతంలో కానీ ద్వైతంలో కానీ ఆ రెండు ఆత్మల వివరం వరకే తెలుసుకునేవారు దానికి అవకాశం కలిగింది. ఈ రెండు ఆత్మల వివరమే మనకు తెలిసినట్లయితే పూర్తిగా మనకు ఆధ్యాత్మిక జ్ఞానము అర్థం కావటం అనేది కష్టమవుతుంది. ప్రతి సామాన్య మనిషికి కూడా దైవ జ్ఞానాన్ని సంపూర్ణంగా అర్థమయ్యేలాగా తెలియచేసే దాని కొరకు శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరుల వారు 37 సంవత్సరాల క్రితం త్రైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. ఈ త్రైత సిద్ధాంతాన్ని మనం శాస్త్రబద్ధంగా కనుక చూసినట్లయితే భగవద్గీత యందలి పురుషోత్తం ప్రాప్తి యోగంలోని 16-17 శ్లోకాల ఆధారంగా మనం అర్థం చేసుకోవచ్చు. భగవానుడు 16 శ్లోకంలో ఏమంటాడంటే, ద్వావిమౌ పురుషౌ క్షరలోకే క్షరాక్షర క్షర సర్వాణి భూతాని కూటస్థో అక్షర ఉచ్యతే అని చెప్పాడు. అంటే ఇక్కడ ఇద్దరు పురుషుల వివరణ తెలియజేయడం జరిగింది. ఈ జీవరాశుల్లో ఇద్దరు పురుషులు ఉన్నారు. వాళ్ళలో జీవాత్మ ఒకళ్ళు, అంటే ఆయన క్షరుడు అని చెప్పడం జరిగింది. నాశనం పొందేవాడు జీవుడు, క్షరుడుగా వివరించడం జరిగింది. ఆయనకి కూటస్థుడిగా మరి ఒకడు ఉన్నాడు. కూటస్థుడిగా అంటే కూడి ఆయనతో పాటుగా ఎప్పుడు మరి ఒక పురుషుని వివరం కూడా ఇక్కడ మనకి ఈ శ్లోకంలో భగవానుడు తెలియజేశారు. ఎవరు అంటే కూటస్థు అక్షర ఉచ్యతే అనకాడ అక్షరుడు అని చెప్పాడు. ఎవరు ఈ అక్షరుడు అని అంటే ఆత్మ, నాశనం లేనివాడు ఆత్మ అక్షరుడుగా చెప్పడం జరిగింది. ఈ 16 శ్లోకంలో క్షర అక్షర పురుషుల యొక్క వివరమును మనకి భగవద్గీతలో చూడవచ్చు. ఇక 17 శ్లోకం కనుక మనం తీసుకుంటే, ఉత్తమ పురుషస్య ఏ పరమాత్మేత్యుదాహృత యో లోకత్రయం అవిశ్య బిభర్తవ్య ఈశ్వర అని అంటాడు. ఉత్తమమైన ఆయన ఉన్నారట, ఆయనే పరమాత్మ అని చెప్పి ఈ శ్లోకంలో తెలియబడింది. అంటే అందరూ కూడా ఆధ్యాత్మిక జ్ఞానంలో 3 ఆత్మల్ని అయితే ఉచ్చరిస్తుంటారు, జీవాత్మ, ఆత్మ, పరమాత్మల్ని. యథార్థంగా వాటి యొక్క జీవాత్మ ఎక్కడ ఉంది, ఏం చేస్తూ ఉంది, ఆత్మ ఎక్కడ ఉంది, దాని యొక్క స్థితి ఏమిటి, పరమాత్మ యొక్క వివరణ అది కొంతవరకు అయితే తెలుసుకోగలిగారేమో. ఆత్మ వివరణని మనం పూర్తిగా తెలుసుకోవడంలో కొంత వెనకబడ్డామని చెప్పుకోవాల్సింది. ఇప్పుడు త్రైత సిద్ధాంతాన్ని మన శరీరంలో ఉన్నటువంటి స్థితిని కూడా ఒకసారి మనం అన్వయించుకొని చూసినట్లయితే, జీవాత్మ అనేటువంటి అంటే నేను అని ఏదైతే అనుకుంటున్నాడో ఈ జీవుడు, ఆ జీవుని యొక్క స్థానాన్ని పిన్ పాయింట్ లో మనకి శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరుల వారు చెప్పడం జరిగింది. మనం ఈ నుదుటి భాగమందు ధరిస్తున్నటువంటి ఈ చక్రాలలో క్రింద చక్రమందు, దాన్ని మనం గుణచక్రం అన్నాం, పైది బ్రహ్మచక్రం, 2 కాలచక్రం, 3 కర్మచక్రం, 4వది గుణచక్రం. ఈ గుణచక్రంలో మనకి జీవుడు తామస, రాజస, సాత్వికాలు అనేటువంటి 3 పొరలలో భాగాలుగా ఉంది. మధ్యలో బ్రహ్మనాడి ఉంది. ఈ జీవుడు ఈ 3 గుణభాగాల్లో ఏదో ఒక గుణభాగంలో రేణు మాత్రంగా ఉన్నాడు. ఈ జీవుని యొక్క స్థితి ఏమిటి అని అంటే, అసలు ఈ శరీరం అంతా ఈ జీవుని యొక్క కష్ట సుఖములు అనుభవించడం కోసమే 24 శరీర భాగాలతో కూటస్థుడిగా ఆత్మ అంతటా వ్యాపించిన పరమాత్మ అంతటా ఉన్నారు. ఈ 24 శరీర భాగాలు ఈ జీవుని కర్మను అనుభవింప చేయటం కోసం ఆత్మ చైతన్యవంతమై బ్రహ్మనాడి అందుండి నడిపించడం జరుగుతూ ఉంది. ఈ 24 శరీర భాగాలని శక్తినిచ్చి నరముల ద్వారా చైతన్యవంతపరిచి జీవుని కర్మానుసారం ఆ కర్మ కూడా ఏ కాలంలో ఎప్పుడు అనుభవంలోకి రావాలనో అప్పుడు ఆ గుణచక్రంలో ఉన్నటువంటి గుణముల ప్రేరేపణ ద్వారా యోచనలు కలిగి జీవుడు కార్యములు చేస్తూ ఉన్నాడు. భగవద్గీతలో భగవానుడు మాట చెప్తాడు, కార్యములకు కర్మ, కర్మకు కార్యములు అనుసంధానమై ఉన్నవి అని. ఈ జీవుడు ఎప్పుడైతే ఒక కర్మని కార్యరూపంలో చేయాల్సి ఉందో అప్పుడు ఆ జీవునికి ఆ గుణభాగంలో ప్రేరేపితమై జీవుడు ఆ గుణభావానికి లోనవ్వటం వల్ల ఆ యోచనలు కలిగి ఆ కార్యములు చేస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ మనము గమనించాల్సింది ఏంటి అని అంటే, ఇక్కడ ఆత్మ యొక్క స్థితి చాలా పెద్దగా ఉంది. శరీరాన్నంతా చైతన్యపరిచి శక్తినిచ్చి ఆడిస్తూ ఉన్నది ఆత్మే. కానీ ఆత్మని యొక్క గుర్తించడంలో మనం వెనకబడ్డాం.
బ్రహ్మనాడు అదే కృష్ణ భగవానుడు భగవద్గీతలో ఏమంటా అంటే సర్వజీవరాశుల హృది స్థానంలో ఉండి జ్ఞప్తిని జ్ఞానాన్ని నేనే అందిస్తున్నాను అని కూడా చెప్తారు. ఇక్కడ హృది స్థానము అని అంటే బ్రహ్మనాడి అని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. బ్రహ్మనాడిని మనం హృది స్థానంగా తీసుకోవాలి. ఆత్మ యొక్క ఇది ఏమిటి అంటే జీవుణ్ణి కర్మల అనుభవం చేస్తూ జీవుని నడిపించడం ఆత్మ. జీవునికి శరీరమునకు చైతన్య శక్తిని నరముల ద్వారా ఇస్తూ శ్వాసలాడిస్తూ ఉంది. ఇక పరమాత్మ శరీరం లోపల బయట అంతటా విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు. దానిని గురించే 18వ శ్లోకంలో ఆయనే ఈ జగత్ అంతటికి భర్త ఈశ్వరుడు అని చెప్పడం జరిగింది. అంతటికి అధిపతి కాబట్టి ఆయన్ని భర్తగా మనం చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ ఈశ్వరుడు అని కూడా అన్నాం. అంటే ఈ జగత్ అంతటిని ఆయనకంటూ ఒక పేరు కూడా లేదు. ఇక్కడ పరమాత్మ అని చెప్తున్నారు కదా, ఇది ఆయన పేరు కదా అని కూడా కొందరికి చిన్న సంశయం కలగవచ్చు. మనకి పరముగా ఉన్న ఆత్మ అని చెప్పేసి మనం పరమాత్మ అని పిలుస్తున్నాం, కానీ పరమాత్మ అనేది ప్రత్యేకించి ఒక పేరు కూడా కాదు. ఇప్పుడు మనం దేవుడు అని కూడా ఆయన చెప్పుకుంటూ ఉంటారు అని అంటే ఆయనకు ఒక రూపం లేదు, పేరు లేదు, సృష్టి తర్వాత ఆయన చేసే కార్యం కూడా లేదు. సాక్షిపుత్రుడిగానే ఉన్నాడు ఈ మొత్తం జగత్తంతటికి. ఆయన్ని గురించి మన పరమాత్మను గురించి వివరణ కొంతవరకు అయితే తెలిసి కొని ఉండవచ్చు మనం. ఇక ఆధ్యాత్మిక జ్ఞానంలో అత్యంత ముఖ్యమైన రాత్రి మనం ఏకపాత్రాభినయ కార్యక్రమం చూస్తూ ఉన్నప్పుడు అక్కడ మనకి బీజే నాయుడు అన్న ఒక రావణ బ్రహ్మ గెటప్లో ఉండి ఒక వాక్యం అన్నాడు, భగవంతునికి దేవునికి భేదము కూడా తెలియని ఈ మానవులు అని. నిజమే, మనకి భగవంతునికి దేవునికి ఉన్న ఆ డిఫరెన్స్ ని మనం తెలుసుకోవడంలో చాలా తేడా పడ్డాం. నిజంగా భగవంతుడు అంటే తల్లి గర్భం నుంచి సజీవంగా ఉద్భవించిన వాడు, భగము నుంచి సజీవంగా వచ్చిన వాడు భగవంతుడు. దీన్ని కూడా మనకి భగవద్గీతలోనే శాస్త్రబద్ధంగా భగవానుడు వివరించడం జరిగింది. ఇప్పుడు మనమందరం కూడా తల్లి భగం నుంచి ఉద్భవిస్తున్నాం కదా, మనము ఎందుకు భగవంతుడు కాలేదు అంటే తల్లి గర్భం నుంచి శిశువు బయటికి వచ్చిన తర్వాత మాత్రమే ఆ నిర్దేశితమైన జీవాత్మ ప్రవేశిస్తుంది అని దానిని భగవద్గీతలోని శాస్త్రాధారంగా వివరించినటువంటి స్వామివారు జనన మరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. ఇది అర్థం చేసుకోవడం కొంచెం ప్రతి ఒక్కరికి అవసరం. ఎందుకంటే ఆ అర్థం కాకపోతే అందరూ భగవంతులయ్యే పరిస్థితి ఉంది. మనం భగవంతులం కాదు, మనం ఎప్పటికీ మనుషులమే. ఇప్పుడు మన కృష్ణ భగవానుడి వేడుకల్లో కృష్ణుడు అనగానే తెలియకుండానే భగవానుడు అనే పదం మన నోటి నుంచి ఉచ్చరించబడుతుంది. ఆయన్ని ఎందుకు భగవానుడు అని మనం పిలవాల్సి వచ్చిందంటే ఆయన తల్లి గర్భం నుంచి సజీవంగా వచ్చి ఉన్నాడు కాబట్టి. ఇక దేవుడు అంటే ఇక్కడ సాకార రూపం భగవంతుడు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. భూమి మీద నర శరీరం ధరించి నేను వస్తున్నాను, నన్ను మీరు గుర్తించలేకపోతున్నారు అని చెప్పేసి ఆయన చెప్పారు. ఇక నిరాకారుడు పరమాత్మ, సాకారుడు భగవంతుడు. ఈ పరమాత్మని దేవుడని కూడా పిలవచ్చు. భగవంతుడు శరీరాన్ని ధరించి ఉన్నవాడు, కృష్ణుడిగా వచ్చి ఆ రోజు మనకి గీతను అందించడం జరిగింది. ఇక్కడ మనకి కొంత వివరణ తెలియబడింది. జీవాత్మ అంటే గుణచక్రంలో రేణు మాత్రమై ఉండి కష్ట సుఖముల అనుభూతి కొరకు మాత్రమే నిర్దేశితమైన వాడని, ఆత్మ బ్రహ్మనాడిలో ఉండి చైతన్య శక్తి ద్వారా నరముల రూపంలో శరీరం అంతా వ్యాపించి ఈ శరీరంలో జీవుడి కర్మానుభవం తీసుకురావడానికి కూటస్థుడుగా ఉన్నాడని, పరమాత్మ శరీరము లోపల బయట అంతటా సర్వజీవరాశుల్లో అన్నింటా వ్యాపించి ఉన్నాడని మూడు ఆత్మల యొక్క వివరణ ఈ సందర్భంగా మనం కొంత చెప్పుకొని అర్థం చేసుకునే దానికి ప్రయత్నం చేశాం. త్రైత సిద్ధాంత జ్ఞానాన్ని మనం అర్థం కానట్లయితే ఇక్కడ అనుభవించేవాడు ఎవడు, అనుభవంలోకి తెచ్చాయని ఎవరు, వీటన్నిటికీ సాక్షిగా ఉన్నటువంటి ఆ ఈశ్వరుడు ఎవరు అన్నటువంటి మూడాత్మల వివరణ మనం అర్థం చేసుకోలేకపోతే ఆధ్యాత్మిక జ్ఞానం మనకి ఎప్పటికీ అర్థం కాదు. ఓం తత్సత్. ఈ యొక్క కార్యక్రమానికి నేను రావడం చాలా ఆనందకరం. స్వామివారి సేవలో పాల్గొనడానికి నేను ఎంతో వెళ్ళూరుతున్నాను. కానీ ఈ యొక్క అవకాశం ఇప్పుడు మాత్రమే నాకు కల్పించింది, అంతకు ముందు నాకు రాలేదు. ఎందుకంటే కృష్ణాష్టమి పండగ అనేక సార్లు వచ్చింది, కానీ స్వామివారు ఎందుకు అనుగ్రహించలేదని నా భావన. ఇక్కడ మన మాటలు కూడా ఆ విధంగానే మనకు తెలియకుండా దొలుతున్నాయని మనం అందరం గమనించక తప్పదు. ఎందుకంటే మనం కూడా ఒక రకంగా స్వామివారి వద్ద ఉన్న ఈ పామర భాషనే మనం ఉపయోగించక తప్పదు. జ్ఞానానికి ముఖ్యం ఏమిటంటే భాష కంటే భావం ముఖ్యం. భాష కంటే భావం ముఖ్యం. ఉదాహరణకు ఓరి గార్ధబా అన్న అనుకోండి,
తిట్టో బిడదో ఎవరికి అర్థం కాదు. ఓరి గాడిద అంటే ఓ తిడుతున్నారా అని చెప్పేసి మనకు కొద్దిగా స్ఫురణకు వస్తుంది. నాకు అక్కడ ఏమనిపిస్తుంది అని అంటే, ఆయన మన స్థాయికి దిగి మనకి జ్ఞానాన్ని అందించటానికి ఆ విధంగా మాట్లాడాల్సి వస్తుంది. అంత స్థాయిలో పామరుడికి సైతము ఆయన స్లోగనే ఒకటి ఉంది మనకి, భాషలో పాండిత్యమును విడిచి భావంలో పాండిత్యమును తీసుకున్నవాడే నిజమైన జ్ఞాని అని. కొన్ని విషయాల్లో ఆశ్చర్యంగా కూడా ఉంటుంది. స్వామివారు రాసే గ్రంథాలను కనుక మనం చూసినట్లయితే, ఈ గ్రంథాలు మార్కెట్లోకి వెళ్తే కొంత ఏమన్నా ఇబ్బంది ఉంటుందా అని, కానీ అసత్యమును 1000 మంది చెప్పినా అది సత్యం కాదు, సత్యమును 1000 మంది కాదన్నా అది అసత్యం కాదు అని చెప్పేసి స్వామివారు ఇంకా గొప్ప స్లోగన్ ఒకటి ఇచ్చారు. సత్యాన్ని చెప్పాలన్నా కూడా అది ఈరోజు కొంత ఇబ్బందికరమైన పరిస్థితే ఉంది. అయితే సర్వజ్ఞులకు అన్ని సాధ్యమే. భగవద్గీతలో ఏం చెప్పారు కృష్ణ భగవానుడు అన్న దానికి మన స్వామివారు ఒక్క మాటలో ఏముందయ్యా, 3 ధర్మాలు 4 అధర్మాలకు సంబంధించిన వివరణే భగవద్గీత అంతా ఉంది అని చెప్పారు. ఇందులో 3 ధర్మాలు ఏమిటి, 4 అధర్మాలు ఏంటి అని కనుక మనం చూసినట్లయితే స్వామివారు ఇచ్చిన వివరణ ఏమిటంటే, దేవుణ్ణి జీవుడు చేరుకోవటానికి ఏ అయితే కారణమవుతున్నాయో అవి ధర్మాలని మనకు తెలుసు. అంటే ఏ మార్గములో ఏ జ్ఞానమైన దృష్టితో చూసి దేవుణ్ణి చేరుకోగలమో అది తెలియజేసేది ధర్మం అవుతుంది, దేవుని ధర్మాలు. వాటికి వ్యతిరేకమైన వైపున నడిపేవి అధర్మాలుగా మనం అర్థం చేసుకోవచ్చు వివరణలో. ఇక్కడ ధర్మాలు ఏమిటి అని అంటే ఏముంది, బ్రహ్మయోగము, దానినే మనం జ్ఞానయోగం అని కూడా అంటాం. కర్మయోగము, దీన్ని రాజయోగం అని కూడా పిలుస్తుంటారు. 3 భక్తి యోగం అని చెప్పేసి స్వామివారు చెప్పి అర్థం జరిగింది. కర్మయోగం అంటే ఏమిటి, సింపుల్ గా మనం దాని వివరణ కూడా తెలుసుకుందాం ఆ స్వామివారు ఇచ్చినటువంటి జ్ఞానంతో. కర్మయోగము అని అంటే ముందుగా మనం బ్రహ్మయోగ వివరణతో వెళ్ళి తర్వాత కర్మయోగం దగ్గరకు వద్దాం. బ్రహ్మయోగంలో ఇక్కడ మనం డైరెక్ట్ గా చూసే భాగ్యం కలగకపోయినా సినిమాల్లో కానీ కొన్ని చిత్రపటాల్లో కానీ చూసుంటారు అందరూ. ఈ బ్రహ్మయోగి అయిన ఆయన ఒక చర్మాసనము, కమండలము, దండము వీటిని ధరించి ఉన్న చిత్రపటాలని చూసాం మనం అందరం. ఈ బ్రహ్మయోగి ఏం చేస్తున్నాడు అని అంటే, స్వామివారి జ్ఞానం అంతా ఎంత గొప్పగా ఉంటుందంటే ప్రతి పామరుడికి కూడా అర్థమయ్యేలాగా. ఏమిటి బ్రహ్మయోగం అంటే, అది పెద్ద బ్రహ్మ అంటే పెద్దని, అంత పెద్ద యోగంగా దాన్ని తీసుకున్నది. ఏమిటంటే ఏమి లేదయ్యా, మనసును బంధించడం బ్రహ్మయోగం అని ఒక్క వాక్యంలోనే ఎవరిని ఇచ్చారు. మనసును బంధించినప్పుడు ఏం జరుగుతుంది, అసలు ఈ మనసు పని ఏంటి అని అంటే, 2 పనులు మనసుకున్నాయి. బాహ్యం జ్ఞానేంద్రియాలు అందించినటువంటి విషయాల్ని లోపల ఉన్నటువంటి బుద్ధికి తీసుకెళ్లి తెలియచేయటం, చిత్తము నిర్ణయించినటువంటి విషయాల్ని మరలా తీసుకొచ్చి కర్మేంద్రియాలకు అందించడం, తద్వారా కార్యములు జరగటంలో వార్తాహరుడుగా పనిచేయటం. ఇది ఒక పని. రెండో పని మననం చేయటం. మననం చేయటం ద్వారాగానే ఇది మనసు అయింది. ఎప్పుడో జరిగిపోయిన విషయాలను కానీ లేదా ఏదో ఒక ఆలోచన ఎప్పుడు తీసుకొచ్చి జీవుణ్ణి ఏదో విషయ చింతనలో ఉంచడమే మనసు యొక్క పని. ఒకటి వార్తాహరుడుగా లోపల విషయాలని బయటికి ఆదేశాలను తీసుకొస్తుంది, బయట జరుగుతున్న వాటిని లోపలికి తీసిపోయి అందజేస్తుంది. వీటితో పాటుగా మననం చేయటం కూడా దాని యొక్క పని. ఈ విషయ చింతనలో ఉన్న మనిషి మనస్సును బంధించలేడు కాబట్టి శ్వాసను కుంభించి, అది బ్రహ్మయోగ సాధన అనేది చాలా ప్రయత్నపూర్వకంగా సాధించాల్సిన అంశమే. దానికోసం చర్మాసనం ఎందుకు వాడుతున్నారు, తన యోగ శక్తి నష్టపోకుండా దండం ద్వారా తన శ్వాసల్ని ఏ విధంగా బ్యాలెన్స్ చేస్తూ ఉన్నాడు అని మనకు పూర్తిగా స్వామివారు బ్రహ్మయోగ వివరణ చెప్పడం జరిగింది. ఈ డయాస్ మీద మనం సింపుల్ గా చెప్పుకుందాం అనుకున్నాం కాబట్టి, బ్రహ్మయోగి అయిన ఆయన బాహ్యంగా ఎక్కడనో ఈ రణగొను ధ్వనులోకి ఈ వాతావరణానికి దూరంగా ఎక్కడో ప్రశాంతంగా కూర్చొని తన మనస్సును బంధించి, అంటే మనోమారుతములు శ్వాస మనసు ఇవి 2 కూడా అవినాభావ సంబంధం కలిగినవి కాబట్టి శ్వాసను బంధించడం ద్వారాగా మనసును బంధిస్తాడు. ఇది ప్రయత్నపూర్వకంగా తెలుసుకొని చేయాల్సిందే, అందరికీ సాధ్యమయ్యేది కాదు. ఆయన మనస్సును బంధించినప్పుడు ఏమైంది అని అంటే, ఏ బయట విషయాల్ని ఇక లోపలికి చేర్చవు. కళ్ళు మూసుకొని ఉన్నాడు, ఏ దృష్టి లేదు. ఇక చర్మం నుంచి ఏ విధమైన ఇది రాకుండా దర్పలను కూడా ఆయన వాడతారు. అంటే ఇక బయట నుంచి ఏ విధమైన స్పర్శ కూడా అతనికి లోను కాకుండా
ఇలాంటి స్థితిలో ఎప్పుడైతే అతను మనసును బంధించాడో, అంటే ఆ మనసు వెళ్ళి తన స్వస్థానమైన చోట ఉంటుంది, బంధించబడి ఉంది. ఇప్పుడు జీవునికి మనసు ఏ విషయాలను తీసుకురావట్లేదు కాబట్టి ఏకాగ్ర చిత్తుడై ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఏకాగ్రం అన్న దాన్ని కూడా చిన్న వివరణ చెప్పుకుందాం. ఏకము అంటే ఒకటి, మనందరికీ తెలుసు. ఏకాగ్రము అంటే ఒకటిని కూడా అధిగమించింది. ఏమిటి అని అంటే సాంఖ్యశాస్త్రంలో 0. ఒకటికి కూడా పైన ఉన్నది ఏంటి అంటే 0. అంటే ఇక అతని మనసులో ఏమీ లేదు. ఏకాగ్రమ యొక్క వివరణ స్వామివారు గొప్పగా చెప్పారు. అలాంటి స్థితిలో ఉన్న జీవుడు ఆత్మ దర్శనాన్ని పొందడం జరుగుతుంది. ఆత్మ జ్ఞానాన్ని, ఆత్మానందాన్ని, అనుభూతిని పొందుతూ ఉంటాడు. అయితే ఈ బ్రహ్మయోగంలో ఉన్న ఆయన తను కొంత జ్ఞానాగ్ని, ఆత్మ దర్శనం పొంది జ్ఞానాగ్ని తలలో రాజేసుకోవడం జరుగుతూ ఉంది. ఈ విధంగా బ్రహ్మయోగంలో ఉన్నంతసేపు తన కర్మానుభవాలకు దూరంగా ఉండేటువంటి అవకాశం తనకు కలుగుతుంది. ఇది కర్మయోగం యొక్క సింపుల్ గా మనం వివరించుకుంటే స్వామివారి ఇచ్చిన వివరణ. ఇక 2 బ్రహ్మయోగం అయిపోతే కర్మయోగం. కర్మయోగి ఏం చేస్తున్నాడు అంటే, కర్మయోగి బాహ్యంగా మన వలె అన్ని కార్యాల్లో తిరుగుతూ కూడా ఎరుక కలిగి, స్వామివారు ఒక్క వాక్యంలో చెబుతారు, అహమును జయించడమే కర్మయోగము అని. అహమును జయించడం అంటే ఏమిటి? అహము అంటే ఇక్కడ మన శరీర భాగాల్లో అహము అనేటువంటి ఒకటి ఉంది. అహం. ఈ అహాన్ని జయించడం అని అంటే అహం యొక్క పని తెలియాలి, జీవుని యొక్క స్థితి తెలియాలి. జీవుడు ఏం చేస్తున్నాడు అంటే, మనం ఇందాకనే చెప్పుకున్నాం, గుణచక్రంలో రేణుమాత్రుడమై కర్మానుభవాలను పొందడం కోసమే ఉన్నాడు. అలాంటి జీవుడు బయట జరిగేటువంటి శరీరం చేసేటువంటి కార్యాలన్నిటికీ ఆత్మ చైతన్యాన్ని అందిస్తూ తన కర్మానుసారం నడుపుతుంటే ఆ విషయాన్ని గుర్తెరక్క నేను చేస్తున్నాను అని అహము యొక్క భావనకు లోనై కొత్త కర్మను తగిలించుకుంటూ ఉన్నాడు. ఈ యొక్క పూర్తి జ్ఞాన వివరణ తెలుసుకుని తను కేవలము నిమిత్త మాత్రుడిగా అక్కడ ఉండే కర్మానుభవం, కష్ట సుఖ అనుభవాన్ని లోనవటం కోసం ఉన్నానని తన యొక్క యథార్థ స్థితిని తెలుసుకుని కర్మయోగి అయినటువంటి వాడు ఎప్పుడూ కూడా తన స్థితిలో తను ఉంటూ జరిగే కార్యాలకు తను కర్తను కాదని, గతంలో తను చేసుకున్న కర్మ వలన ఈ జన్మలో కష్ట సుఖాలను అనుభవిస్తున్నానని గుర్తెరిగి ఈ జరుగుతున్న కార్యముల్లో పెద్దగా అనుభూతులకి లోను కాకుండా కర్మానుసారం నడుస్తున్నటువంటి స్థితికి చేరుకుంటాడు. అంటే తన యొక్క అహమును జయిస్తాడు, అతను కర్మయోగ్యంగా ఉంటాడు. ఇక 3 భక్తి యోగం. దీన్ని గురించి కూడా ఇప్పటి వరకు బయట చాలా వరకు అర్థం కాలేదని మనం చెప్పుకోవచ్చు. ఈ భక్తి యోగంలో ఏమిటి అంటే పూజలు, పునస్కారాలు, భజనలు, ఇవే భక్తి యోగం అని చెప్పేసి అపోహ ఉంది. ఇది కాదయ్యా నిజమైన భక్తి యోగం. దేవునిని జీవుడు చేరుకోవాలి అని అంటే దేవుని యొక్క ఆయన భూమి మీదకి వస్తే ఏం చేస్తారో ఆయనకి ఇష్టడుగా, నువ్వు ఇష్టడుగా ఉండాలి అని అంటే నీ మనసులో, నీ పూర్తి చిత్తంలో నీవు ఎప్పుడు ఆయననే తలుసుకొని ఆయననే మన యొక్క చిత్తమును నిలిపి ఆయన్నే మనం ఎవరిని అని అంటే ఇక్కడ మళ్ళీ ప్రశ్న, పరమాత్మ యందు, అన్య దేవతల ఎందుకు కాదండి, పరమాత్మనే ధ్యానిస్తూ ఆయననే మనం ఎప్పుడు మననం చేసుకుంటూ మనం ఉంటే అది భక్తి యోగంగా అవుతుంది. ఆయన యొక్క జ్ఞానాన్ని తెలుసుకొని జ్ఞానాచరణని కార్యాచరణ రూపంలో పెట్టుకున్నట్లయితే భక్తి యోగంలో మనం ప్రయాణించినట్లు అవుతుంది. ఇవి 3 ధర్మాలు. ఈ 3 ధర్మాలతో మినహా ఇక ఏ విధంగానూ నన్ను చేరలేవు అని చెప్పేసి భగవద్గీతలో ఆయన తెలియజేశారు. అంత చెప్తే ఆయనే మనకి భగవద్గీత యందు వేదములను, యజ్ఞములను, తపస్సులను నిరసిస్తే దానములను కూడా నిరసించాడు. ఈ 4 కూడా అధర్మాలు అని తెలియజేశారు. ఇక్కడ వినేవారిలో చిన్న సంశయం కలవచ్చు, దానం చేయడం తప్ప అని. తప్పని ఉంటలా. కృష్ణ భగవానుడు కూడా ఏమన్నారంటే ఆ రోజు, తత్పుణ్యఫలం ప్రతిష్టం, అంటే ఈ కార్యం చేయడం వల్ల పుణ్యం మాత్రమే వస్తుంది. యోగి అయిన వాడు పుణ్యం కొరకు, మరలా జన్మ తీసుకునే దాని కొరకు ఎప్పుడు కూడా ఆలోచించడు. తను మోక్షానికి వెళ్ళటమే పరమావధిగా పెట్టుకుంటాడు కాబట్టి మోక్ష మార్గాన్ని కోసం ప్రయత్నిస్తాడు. పుణ్యం ఏం చేస్తుంది జీవుణ్ణి అని అంటే మరలా జన్మ తీసుకుని ఆ జన్మలో కష్ట సుఖముల అనుభవానికి, అంటే పుణ్యం వలన మనకి స్వామివారు స్వర్గ నరకము అనే గ్రంథంలో పూర్తిగా వివరించారు. స్వర్గలిగించడానికి కోసం రాసుకున్నవే. కేవలం మనము ఈ జన్మలో చేసుకున్నటువంటి పాప పుణ్యాల వలన
మరో జన్మలో కష్ట సుఖాలను అనుభవిస్తున్నావు అని. ఇప్పుడు చెప్పిన ఈ 4 అధర్మాచరణలు ఏమిటి, దీనికి శాస్త్రబద్ధ నిరూపణ అని ఎవరైనా అడగొచ్చు. భగవానుడు స్పష్టంగా చెప్పడం జరిగింది. వేదేషు యజ్ఞేషు తపస్సు చేయవ దానేషు అపుణ్యఫలం ప్రతిష్టం తచ్చేతి తత్సర్వమిదం విదిత్వా యోగి పరస్థానం ఉపైతి చాజ్యం అని. అయ్యా, ఇవి చేయటం వలన పుణ్యఫలం మాత్రమే వస్తుంది. యోగి అయిన వాడు వీటి యొక్క వివరణ తెలుసుకుని అధిగమించి యోగిలా చేరిస్తాడు. అంటే వీటిని కూడా దాటి యోగముగా, అంటే వేరేది మోక్షం అల్టిమేట్ అయినటువంటి పరమాత్మ సన్నిధిని మన మోక్షమే అందిస్తుంది. కాబట్టి మోక్షం కొరకే ప్రాకులాడతాడు. కానీ ఈ కార్యాలు చేస్తూ పుణ్యాలను పొందుతూ సుఖాలను అనుభవించడం కోసం జన్మలను కూడా కోరుకోడు. మీరు యోగుల్లా ఉండండి. మీరందరూ ఇని ఉంటారు, ఘంటసాల గారి శ్రావ్యమైన భగవద్గీతను మనం దేవాలయాల మీద వింటున్నాం. యోగి తపస్వికుడు గురించి చెప్తూ తపస్వికుడి కంటే యోగి గొప్ప ఉత్తముడు అని చెప్పడం జరిగింది. చేరి సర్వవ్యాపిలో మనము కూడా కలవటం కోసమే ఈ జీవుడుగా ఈ జన్మ. ఈ బ్రహ్మ విద్యా శాస్త్రం అనేది ఎందుకని ఆ పేరు పెట్టాల్సి వచ్చిందంటే, షట్శాస్త్రాల్లో కూడా ఇది పెద్ద శాస్త్రం. బ్రహ్మ అంటే పెద్ద అని. అలాంటి శాస్త్రాన్ని అర్థం చేసుకోవటం, ఒక చోట భగవద్గీతలో రాజవిద్య రాజగుహ్య యోగం అని కూడా ఉంది. విద్యల్లో కల్లా పెద్ద విద్యట, గుహ్యం అంటే రహస్యముల్లో కల్లా పెద్ద రహస్యమట. ఇది ఒక పట్టాన్ని అర్థం కాక సంశయాత్ముడు అయినప్పుడు చివరి శ్లోకంలో గీతాసారం లాగా భగవాన్ ఏం చెప్తారు అంటే, సర్వ ధర్మాన్ పరిత్యజాక మమేకం శరణం వ్రజ అని అంటారు. అర్జున, ఈ అన్ని ధర్మాలను కూడా పరిత్యజించి నన్ను మాత్రమే శరణు వచ్చినా కూడా నీవు నాలోకి చేరతావు. సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచిః, నిన్ను ఈ సర్వ పాపాల నుంచి నేనే దాటిస్తాను అని అన్నాడు. అంటే ఇది ఎంత నిజంగా, ఇది 4వదండి. మనం ఇప్పటి వరకు బ్రహ్మయోగం గురించి చెప్పుకున్నాం, కర్మయోగం గురించి కొంత తెలుసుకున్నాం, భక్తి యోగం గురించి కూడా ప్రయత్నించాం. ఇక 4వది, దీనిని స్వామివారు సూక్ష్మంలో మోక్షం అని ఒక చిన్న మాటతోటి వివరించారు. సూక్ష్మంలో మోక్షం అంటే నువ్వు ఏ యోగాలు చేయాల్సిన పని లేదు. బ్రహ్మయోగాచరణ చాలా కష్టమని మనం అనుకున్నాం. కర్మయోగం కూడా అది ఎంతవరకు మనం ఆ కర్మయోగాచరణలో ఉన్నామో తెలుసుకోలేము. ఇక భక్తి యోగం అని అంటే ఇక పూర్తిగా ఇప్పుడున్న సామాజిక పరిస్థితుల మధ్య భక్తి యోగంలో జీవుడు ఎంతమంది ఉన్నారో, అంటే భక్తి యోగం అంటే ఇందాక మనం అనుకున్నట్లు పూజలు పునస్కారాలు కాదు, సంపూర్ణ మనసుతో సంపూర్ణ ధ్యానంతో ఆయన్ని ధ్యానించడం, ఆయన మీదనే మన భావాన్ని నిలపటం. దీనిలో కూడా ఎంతవరకు సఫలీకృతిలో తెలియదు. కానీ ఇక 4వది అయితే ఇది ఎప్పుడు చెప్పారు భగవానుడు అని అంటే మన స్వామివారు వివరించారు. సాకార రూపుడు భూమి మీద ఉన్నప్పుడే ఇది సాధ్యమట. ఏ యోగం చేయకపోయినా నీవు ఆయనను గుర్తించడం ద్వారాగా కూడా ఆయన చేరవచ్చట. జీవులకి ఎన్ని అవకాశాలు అని అంటే, అయితే ఇదంతా ఈజీయా అని అంటే దానికి కూడా మనకి యోగేశ్వరరావు ఒక మాట చెప్పారు. నీవు 364 రోజులు ఆయనే భగవానుడు అని అనుకున్నా, నీవు ఏ ఒక్క రోజైనా సంశయం కలిగితే ఆ సంశయాన్ని ఆయనే పెద్దది చేసి ఆయనైతే అలా ఎందుకుంటాడు అనే విధమైన ఆలోచనలు యోచనలు రేకెత్తించి నీ భావాలు ఎప్పుడైతే ఆయనకి సంశయంగా కనిపించినవో వెంటనే, ఎందుకంటే ఆత్మరూపంలో మనలో ఉన్న ఆయనకి మన భావనలు తెలియనివి కావు. ఏ క్షణంలో జీవుడు ఏ గుణభాగంలో ఏ గుణానికి లోనయ్యాడో, ఏ భావాన్ని పొందాడో ఆయనకు తెలుసు. కాబట్టి దూరంగా పెడతాడయ్యా. ఈ సూక్ష్మంలో మోక్షం ఉంది అనే దానికి ఏమిటి అని అంటే, మనం భారతంలో భీష్మ పితామహుడిని తీసుకున్నట్లయితే భీష్ముడు ఏ యోగము చేయలేదు, కానీ మోక్షానికి వెళ్ళాడు. అది ఎలా సాధ్యమైంది అని అంటే, భీష్ముడు కృష్ణ భగవానుడు నా జన్మలో గుర్తించాడట, ఈయనే భగవానుడు అని. కానీ మరి ఈయన చేసే కార్యాలన్నీ ఎలా ఉన్నాయి అని అంటే, ఈయనైతే ఈ గోపికలతో వ్యవహరించడం ఏంది, ఈయనైతే ఆ శిశుపాలుడి చేత ఇది కావాలి తిట్లు తింటమేంది, ఈయనైతే జరాసంధుడు ఎంటబడితే పరిగెత్తడం ఏంది, ఈయనమైతే 8 పెళ్లిళ్ళు చేసుకోవడం ఏంది, ఈయన కార్యాచరణ ఏంది అనే విధంగా ఉండి బాహ్యంగా అలా కనిపించేది. కానీ జన్మ జన్మల సంస్కారం వలన ఏ జన్మలో ఆయన ఎన్నోసార్లు దేవుని కోసం ఆయన గుర్తించే దానికోసం తప్పించాడో, కానీ ఈ జన్మలో అంటే భీష్ముడుగా ఈయనే భగవానుడు, ఈ కృష్ణ భగవానుడు భూమి మీద పరమాత్మ అంశే ఇక్కడికి వచ్చి ఉంది అని చెప్పేసి గుర్తించాడట. ఆ ఒక్క భాగ్యం కోసమే ఆయనకి ఆ రోజు మోక్షాన్ని ఇవ్వటం జరిగింది అని చెప్పేసి మనకి యోగేశ్వరుల వారు ఎవరైనా భగవద్గీతలోని అర్థాలను మనకి విపులీకరించడం జరిగింది. కాబట్టి మనం బ్రహ్మయోగాచరణలో ఎంతవరకు ఉన్నా కర్మయోగం యొక్క వివరణ, వీటి యొక్క వివరణ తెలుసుకుందాం, ఆచరించడానికి ప్రయత్నిద్దాం.
కనీసం భక్తి యోగ మార్గాన్ని కూడా పూర్తిగా ప్రయత్నం చేసి ముందుకెళ్ళి ఆ దేవుని యొక్క లో చేరడానికి ప్రయత్నిద్దాం. మనకి భగవద్గీతను మించిన శాస్త్రము లేదు, ఆ భగవద్గీత అనుసారం నడుద్దాం అని చెప్పేసి మనకి యోగేశ్వరుల వారు ఆ భగవద్గీతను విపులంగా పామరులకు సైతం అర్థమయ్యేలాగున అంతటి బ్రహ్మ విద్యని ఈ చిన్నటి రేణు మాత్రమైన జీవుడికి కూడా అర్థమయ్యే అంత విపులముగా గొప్పగా మనకు అందించడం జరిగింది త్రైత సిద్ధాంత భగవద్గీత రూపంలో. దానిని మనం తెలుసుకొని ఆ మార్గాచరణలో ఉండాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. ఓం గురువే నమః. స్వర్గ నరకాలు ఎక్కడ ఉన్నాయి అన్నదానికి మాత్రం మనం చాలా చాలా పొరపడ్డాం. వాళ్ళకి తెలియలేదు, మనకి చెప్పడంలో కూడా చాలా తేడా పడ్డారు. స్వర్గ నరక రంభ అవరోసి మేనక తిలోత్తములు ఉంటారట. ఇవి ఎంత సంశయాత్మకంగా తయారైపోయిందంటే చివరికి స్వర్గ నరకాలని మనకి జ్ఞానం తెలుసుకొని నడువు, నువ్వు లేనిపోయిన పాపాలను చేసుకుంటే నెక్స్ట్ జన్మలో కష్టపడతావు, పుణ్యం చేసుకుంటే సుఖపడతావు అని వివరణ చెప్పడానికి తెలియజేసినటువంటి యోగుల యొక్క విషయాన్ని అర్థం చేసుకోవడంలో పొరపడి అవి రెండు లోకాలని, అక్కడ నరకంలో యమధర్మరాజు దున్నపోతు మీద కూర్చొని ఉంటాడని, ఆయన మన శిక్షలను పాలిస్తాడని అని చెప్పి ఇలాంటివన్నీ మన సినిమాల్లో చూపించడం, మనం ఆ యొక్క భావనకు లోనవటం జరిగింది. కానీ యథార్థంగా ఏమిటంటే ఇక్కడ పక్కన వాళ్ళు ఎవరైనా ప్రశ్నించారు అనుకోండి, మన దగ్గర సమాధానం ఉండదు. కొన్ని వేల ప్రశ్నలు. ఇప్పుడు మనం నరకం గురించి ఆలోచిద్దాం. ఈ నరకంలో ఇంతమంది కోట్ల కోట్ల జీవులు 84 లక్షల అని చెప్పేసి చెప్పడం జరిగింది. జాతులు ఇవి. ఇక ఒక్కొక్క జాతులు ఇప్పుడు మన మానవులు దాదాపు 800 కోట్ల మంది ఉన్నాం ఈ ప్రపంచంలో, 780 కోట్ల మంది దాకా. ఇక క్రిమికీటకాదులు అంటే ఆయన సృష్టిలో వీటన్నిటిని తీసుకుంటే చేయాలంటే ఎంతమంది దానికి బొట్టులు కావాలి, అది అసలు ఆ నరకం అనేది ఎంతవరకు సాధ్యం, వీళ్ళ యొక్క తప్పుల్ని ఎంచుతూ వీళ్ళకి శిక్షలేయటమే వాళ్ళ పని. అసలు దాన్ని ఊహించుకుంటే ఏదో చూసి కాసేపు మనం అందరం ఇక్కడ ఆ పిక్చర్లన్నీ చూసిన వాళ్ళమే ఉన్నాం, అంతవరకే. గాని దాని యొక్క వివరణ నిజంగా ఏమిటి అని అంటే యమధర్మరాజు ఉన్నమాట నిజమే, యమబొట్టులు ఉన్నమాట నిజమే. ఇక్కడ యమధర్మరాజు ఎవరు అని అంటే ఎవరైతే నీ కర్మానుసారం నువ్వు చేసుకున్న కర్మానుసారం నీకు శిక్షలను అమల్లోకి తెస్తున్నాడో ఆయన యమధర్మరాజు. మనందరికీ యమధర్మరాజు ఉన్నాడు. ఆయన ఎక్కడ ఏదో లోకంలో లేడు, ఈ లోకంలోనే మన లోపలే ఉన్నాడు. ఎవరా యమధర్మరాజు అని అంటే ఇందా మనం చెప్పుకున్నటువంటి బ్రహ్మనాళ్ళలో ఉన్న మన ఆత్మ. పోనీ ఆత్మ అయినా ఒకళ్ళ మీద కోపంతో సమవర్తి అని అంటారు ఆయన్ని, మనం అందరం విన్నాం. ఎందుకు ఆయన సమవర్తి అన్నారంటే జీవుడు చేసుకున్న కర్మానుసారమే అతను ఎంత కర్మ చేసుకుంటే అంత పాపాన్ని అనుభవంలోకి తెస్తాడట ఆత్మ. అంటే గత జన్మలో వాడు పుణ్యం చేసుకుంటే వాడికి సుఖాలను అందించే విధంగా, అందుకే ఆయన్ని ఇంద్రుడు ఉన్నాడు వేరెక్కడో అంటే ఇంద్రుడు కూడా ఆయనే అని చెప్పి చెప్పడం జరిగింది మన భగవానుడు. అంటే ఇక్కడ ఇంద్రుడు రూపంలో కానీ యమధర్మరాజు రూపంలో కానీ మన లోపల ఆత్మే గత జన్మలో మనం చేసుకున్న పాప పుణ్యానుసారము ఈ జన్మలో మనకి కర్మానుభవం తీసుకొస్తూ ఉంది. ఇక యమబొట్టులు ఎవరయ్యా, ఇది ఒక ప్రశ్న. లోపల నుంచి మనకి ఒక తలనొప్పి ఒక కడుపు నొప్పి కలిగింది అనుకుందాం, ఆయన మనకి ఇది యమధర్మరాజు ఇచ్చిన శిక్ష. మనకి ఒక గొప్ప ఆనందం కలిగింది అనుకుందాం, ఇది ఇంద్రుడు అన్న దాంట్లో కూడా హిందూ అన్న దానికి ఎంతో అర్థం ఉంది. జ్ఞాని అని హిందూ అని అంటే ఇక్కడ అసలు పూర్తిగా మన లోపల ఉన్న ఆత్మ జ్ఞానం ద్వారాగానే మనం పరమాత్మను చేరుకోగలం. మనకు ఆత్మ జ్ఞానాన్ని అందించినటువంటి ఆయన లోపల మనకు సాక్షిగా ఉన్న ఆత్మే. ఇక్కడ సుఖాన్ని అనుభవం తెచ్చే కాడ ఇంద్రుడుగా ఉన్నాడు, కష్టాలను అనుభవంలోకి తెచ్చే కాడ మనకి యమధర్మరాజులాగా ఉన్నాడు. ఇక యమబొట్టులు ఎవరు ఇప్పుడు ఆలోచిస్తున్నాం. దోవలో వెళ్తుంటే ఓ చిన్న చీమ గుట్టింది, లేకపోతే ఇంకేదో బాధ కలిగించేటువంటి పని జరిగింది బయట నుంచి వచ్చి, వాళ్ళంతా యమబొట్టులే, ఇంక వేరెవరో కాదంట. మన కర్మానుభవం జరగటం కోసం అక్కడ బయట నుంచి మనకి ఎక్కడైతే కష్టాలను అనుభూతిలోకి తెస్తున్నారో వాళ్ళని యమబొట్టులు అని చెప్పి వివరణ ఇవ్వటం జరిగింది. ఇదంతా కూడా ఆధ్యాత్మిక గ్రంథం స్వర్గము ఇంద్రలోకమా నరకము యమరాజ్యమా అన్నటువంటి గ్రంథంలో స్వామివారు ఇప్పుడు మనం, ఎందుకంటే బయట వాళ్ళకి ఎక్కువగా జ్ఞానమే చెప్పుకుంటా ఉంటే కొంత అర్థం చేసుకునే కన్నా వచ్చిన కానిచీలు జ్ఞానమే చెప్తున్నారని అనుకుంటారేమనే దానికోసం కూడా మనం బ్రీఫ్ గా చెప్పుకునేదానికే ప్రయత్నిస్తున్నాం. దాంట్లో స్వర్గ నరకాలంటే మరి ఎక్కడో ఏవో కావు, జీవుడు ఈ జన్మ ఈ భూమి మీద శరీరధారి అయి అనుభవిస్తున్న కష్టాలు సుఖాలే స్వర్గ నరకాలు అని చెప్పి చెప్పడం జరిగింది. ఇవే ఒక గ్రంథం అందటం జరిగింది, శ్రీకృష్ణుడు దేవుడా భగవంతుడా.
ఏందినా ఇక్కడ వెనకవైపున 90 సంవత్సరాల వృద్ధుడిగా గడ్డం నరిసి ఉన్నటువంటి కృష్ణ భగవాన్ని వేశారు. ఏంది ఇక్కడ ఏదో యోగేశ్వర్ల వారట. నేను కొంత వ్యతిరేకంగానే ఆలోచించా. తండ్రికి అన్నీ తెలుసు, ఈ సభాముఖంగా చెప్పుకుందాం. ఇక్కడ వృద్ధుడిగా చూపించారు. మళ్ళీ నాలో ప్రశ్న వచ్చింది, నిజమే కదా 90 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళు ఎవరైనా వృద్ధుడిగా ఉండాల్సిందే కదా. వృద్ధుడు కాలేదు అనుకుందాం, అప్పుడు మళ్ళీ అది ఒక మహత్యంగా కృష్ణ భగవానుడు ఏనా దేవుడు, లేకపోతే ఈయనగా మామూలుగానే వృద్ధుడిలాగా కాలేదు అంటే ఈయన మహత్యంగా ఎప్పుడూ భగవానుడు భూమి మీద మహత్యాలు చూపించడానికి రాడు, కేవలం జ్ఞానాన్ని చెప్పడానికే వస్తాడు. కాకపోతే మన చిత్రపటాలన్నీ కృష్ణ భగవాన్ని నవయువకుడిగా చూపించినంత వరకే మనం గీసుకున్నాం. అంటే మన భావాలు అంతవరకే పనిచేసినాయి. దాన్ని అధిగమించి 90 సంవత్సరాల వయసులో ఆ పరమాత్మ భగవంతుడిగా భూమి మీద ఉంటే ఆయనకు కూడా ఇలాంటి శరీర రూపం వస్తుంది అని చెప్పి ఆయన తెలియజేయడంతో నేను ప్రశ్నలో ఆలోచనలో ఏమి తిందుమో ఏమి తాగుదుమో అని చింతించనక్కర్లేదు, అన్యజనులు దీనికై చింతిస్తున్నారు అని. అంటే దాని కొరకు మనం అసలు ఆలోచించాల్సిన పని లేదు. రేపేమిటో మనకు ఆల్రెడీ మన కర్మచక్రంలో రాయబడి ఉంది. దాని ప్రకృతి అలా చేయడానికి ఒక మనిషి అవసరం. అద్దాన్ని బయట పెట్టి కనుక లోపలికి రూమ్ లోపలికి కూడా మనం లైటింగ్ తీసుకెళ్లొచ్చు. అదే విధంగా ఈ శ్రద్ధ అనేటువంటి పరికరం జీవుడి యొక్క భావాలని ఆ గుణాల మీద ప్రేరేపించ జరగడానికి ఉపయోగపడితే అని దానికి ఒక పరికరంలాగా మనకు అర్థమయ్యేలాగా చెప్పారు. అంటే జీవుడు కర్మానుసారం ప్రారంభంలో 3 శ్రద్ధలు ఉన్నాయి. అది తామసము, రాజసము, సాత్వికము 3 గుణాల్లో 3 శ్రద్ధలు ఉన్నాయి అని చెప్పారు. ఇవి జీవుడి ఇష్ట ప్రకారం జరగట్లేదట. వీడి కర్మానుసారం ఆత్మ ఆ టైంలో ఆ శ్రద్ధకు లోను చేస్తుందట. మెడ ఉంచి మరీ ఆ శ్రద్ధకి లోనే కర్మను సంపాదించుకుంటాడట. ఇక 4వది ఒకే ఒక్క శ్రద్ధ ఉంది, ఇది ఆత్మ స్థానంలో ఉంది. ఇది జీవుడికి వరం, జీవుడి హక్కు అని కూడా చెప్పారు మనకి యోగేశ్వర్ల వారు. ఎప్పుడైతే నువ్వు ఈ ఆత్మ వైపు చూస్తావో, ఆత్మను తెలుసుకోగోరుతావో, అప్పుడు ఆ శ్రద్ధ అనేటువంటి పరికరం యాక్టివేట్ అయ్యి నీకు ఆత్మ జ్ఞానాన్ని అందిస్తుందయ్యా అని చెప్పారు. ఈ శ్రద్ధ కర్మకు అతీతమైనది. నువ్వు శ్రద్ధ జీవుడిగా పెట్టుకోవడమే నీ యొక్క ఇది, గాని నీవు జ్ఞానాగ్ని అంటే ఆత్మ నీకు జ్ఞానాన్ని అందిస్తుంది. ఎప్పుడైతే నువ్వు జ్ఞానాన్ని సంపాదించుకుంటావో నీ తలలో ఆ జ్ఞానాగ్ని అనేది ప్రోగవుతుంది. తద్వారా నీ కర్మలు కాల్చబడతాయి. ఆ విధంగా నువ్వు కర్మల్ని తగ్గించుకోవచ్చు అని చెప్పడం జరిగింది. అంటే జీవుడిగా మనం ఆధ్యాత్మిక జ్ఞానం వైపు, నిజమైన దేవుని యొక్క జ్ఞానం వైపు నడిచేదానికి ప్రయత్నించాలంటే మనం ఆత్మని అడగాలి, ఆత్మ మీదనే శ్రద్ధ పెట్టుకోవాలి. ఆ గ్రంథాలను చదవండి. చదవడానికి అవకాశం లేకపోతే CD రూపంలో కూడా చాలా స్వామివారి ప్రసంగాలు ఉన్నాయి. ప్రతి పౌర్ణమికి ఆయన చెప్తూ ఉంటారు. కనీసం ఆ ప్రసంగాలు నిన్నా కూడా మనకి ఎంతో జ్ఞానం తెలియబడుతుంది. మనమంతా ఆ జ్ఞానాన్ని తెలుసుకొని ముందుకెళ్ళటానికి ఈరోజు మహద్భాగ్యం, సదవకాశం ఉంది. దాన్ని అందిపుచ్చుకుంటారని చెప్తున్నాం. ఇందులో ఇందాక నా స్వార్థం అన్నాను, నేను మరలా బయటికి పక్క టాపిక్ వెళ్ళటం వల్ల చెప్తాను. స్వార్థం ఏమిటంటే ఇందాక మనం ఒకటి అనుకున్నాం, మనం నిజంగా తండ్రికి బిడ్డలంగా ఉండాలి అంటే మన నిజమైన తండ్రి సర్వయోనేషు కౌంతేయ అన్న దాంట్లో భగవానుడు ఒకటి చెప్పారు. భూమి మీద ఎవరికి ఎవరు భౌతికంగా బిడ్డలుగా ఉండొచ్చు, తల్లిదండ్రులు ఉండొచ్చు, కానీ సర్వ జీవరాశులకి తండ్రి నేనే, తల్లి ప్రకృతి అని చెప్తారు. అందరికీ తండ్రి ఆ పరమాత్మే. ఆ పరమాత్మకు నిజంగా మనం బిడ్డలుగా ఉండాలి అని అంటే ఆయన అందించినటువంటి ఆ జ్ఞానాన్ని మనం తెలుసుకొని, ఆ జ్ఞానాన్ని నీ శక్తి మేరకు నీకు అవకాశం ఉన్నంత వరకు ఇంకొకరికి చెప్పడానికి, నలుగురు తెలియపరచడానికి ప్రయత్నించడం నీకు నిజమైన ధర్మ ఆచరణ అవుతుంది అని చెప్పి మనకి యోగేశ్వర్ల వారు చెప్పడం వల్ల దానిలో ఆ ధర్మాచరణలో భాగంగానే మన వంతు ప్రయత్నం చేద్దాం అనేటువంటి స్వార్థం అయితే ఉంది. స్వార్థం అనగానే మనకు బయట వ్యతిరేకమైన భావం ఉంది. స్వార్థం అంట అని, అది ప్రపంచపరమైన స్వార్థం, పరమాత్మపరమైన స్వార్థం, 2 స్వార్థాలు ఉన్నాయా అని మనకు మళ్ళీ భగవాన్ మన స్వామివారు వివరించారు. పరమాత్మీయ స్వార్థం పెట్టుకో, అది ఉండాల్సిందే జీవుడికి. కానీ ప్రపంచపరమైన స్వార్థం నువ్వు పెట్టుకునేది ఏం లేదు. నీ కర్మానుసారం నీకు ఆ భావాలు కలుగుతాయి. కాబట్టి మనం ఎప్పుడైతే జ్ఞానం వైపు చూస్తామో మనం కర్మను అధిగమించవచ్చు, జ్ఞానాగ్ని తలలో రాజేసుకోవచ్చు. ఈ సందర్భంగా మన తలలో జ్ఞానాగ్ని రాజేసుకోవటం ఏంది, అగ్ని వల్ల కర్మ కావటం ఏంది అనే సంశయానికి కూడా లేని విధంగా భగవద్గీతలో ఒక చిన్న శ్లోకాన్ని చెప్పుకొని, గొప్ప శ్లోకాన్ని చెప్పుకొని నేను ముగిస్తాను. భగవానుడు ఏం చెప్పాడంటే, తలలోని కర్మ అనేటువంటి కట్టెల్ని జ్ఞానాగ్ని అనేటువంటి అగ్ని చేత కాల్చుకొనవచ్చు అని చెప్పేసి, కర్మని 2 రూపాల్లో జీవుడు దాటవచ్చు అంట. ఒకటి ఖచ్చితంగా కర్మను అనుభవించడమే, కష్ట సుఖాలను పొందటమే. అయితే వీడి జ్ఞానం తెలియదు కాబట్టి కొత్త కర్మను తగిలించుకుంటాడు. 2వది జ్ఞానాగ్నిచే కాల్చుకోవటమే. ఈ 2 మినహా జీవుడికి వేరే ఆప్షన్ అంటూ ఏది లేదు. ఏమంటాడంటే భగవానుడు,
యదైదాంసి సమిదోగ్ని భస్మ సాత్కూరితే అర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాని భస్మ సాత్కూరితే తదా అని. అంటే జ్ఞానమనే అగ్నిలో కర్మనే కట్టెలు కాల్చబడతాయి. ఏ విధంగా అయితే బాహ్యమైన అగ్నిలో కట్టెలు కాల్చబడుతున్నాయో అదే విధంగా జ్ఞానమనే అగ్నిలో కర్మ అనేటువంటి కట్టెలు కాల్చబడతాయని భగవానుడు గీతలో చెప్పాడు. గీతా శాస్త్రాన్ని అధిగమించి మనం ఎవరూ ఏమీ లేదు. దానిలో చెప్పినటువంటి మార్గనిర్దేశానుసారం మనం జ్ఞానాన్ని తెలుసుకుంటూ మీరంతా ముందుకెళ్లాలని కోరుకుంటున్నాం. భారత సంగ్రామము నీ బాధ్యత చేత నీ భావకు బోధిస్తివి గాథ భగవద్గీత. నీ భావకు బోధిస్తివి గాథ భగవద్గీత. కడువటి జనిరణమున రథమాపగా కనపడు సైన్యము అర్జునుడట చూడగా తడబడ సునీల శ్రీకృష్ణనే పొరలేననే. భారత సంగ్రామము నీ బాధ్యత చేత దీపావకు బోధిస్తివి గాథ భగవద్గీత. కౌరవులు సహోదరులని తలపులు మది మారకున్నకు ఇటు పౌరుషము వీడుట మగతనము. భారత సంగకు బోధిస్తివి గాథ భగవద్గీత. న్యాయమూర్తి భీష్ముడు నీ తాతని ఘనదేస్తివి గాథ భగవద్గీత. స్థివి గాథ భగవద్గీత. భారత సంగ్రామము నీ బాధ్యత చేత భారత సంగ్రామం. ప్రియ కృష్ణ హరే నమో కోమల హృదయ కృష్ణ హరే. దేవేల రూపాల వేద హరే నమో వేదాంత విద్యా కృష్ణ హరే. గోపికా ప్రియ కృష్ణ హరే నమో కోమల హృదయ కృష్ణ హరే. దేవేల రూపాల వేద హరే నమో వేదాంత విద్యా కృష్ణ హరే. గోపికా ప్రియ కృష్ణ హరే నమో కోమల హృదయ కృష్ణ హరే. తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనం చగలయన్ కంఠేశ ముక్తావళిం గోపశ్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి విజయతే గోపాల చూడామణి. నయనం మధురం హసితం మధురం హృదయం మధురం గమనం మధురం మధురాధిపతేరఖిలం మధురం. విద్యా మధురా మాలా మధురా యమునా మధురా వీచి మధురా సలిలం మధురం కమలం మధురం మధురాధిపతేరఖిలం మధురం. గోపీ సరస్వతి శిశు మందిర్ విద్యార్థులు యోగ చాప్టే వారు మరొక కార్యక్రమాన్ని ప్రదర్శించడానికి వస్తున్నారు. వారికి మనం క్లాప్స్ తో స్వాగతం చేద్దాం. మెడలో హారాలు జీవనదులు గన్న తల్లివే ఓయమ్మ నీవు. జయము జయము భరతమాత జయము నీకు జగన్మాత ఈ జగాన సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు. హిమ వింధ్య పర్వతాలు దేవతలకు నిలయాలు దట్టమైన అరణ్యాలు మహామునుల స్థావరాలు పసిడి పంట క్షేత్రాలు పంచలోహ ఖనిజాలు నిజముగ నీవు రత్న గర్భవే ఓయమ్మ నీవు. శ్రీ భగవానువాచ ఊర్ధ్వమూలమదశాకం
అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్ అధర్చోద్వం ప్రసృతాస్తస్య శాఖా. దానం దమక్షయజ్ఞశ్చ స్వాధ్యాయాస్తప ఆర్జవం అహింసా సత్యమక్రోధః త్యాగः శాంతిరపైశునం దయా భూతేష్వలోలత్వం మాధవం వీరచాపలం. రంగరంగా నువ్వు ఒక దొంగ, కృష్ణుడయ్యే దోచుకున్నట్టుగా. చిల్లు కొట్టి తాగుదారి దొంగ, రంగరంగ కాలనావు పడగా కాలు కింద నలగా పదము తొక్కినావు తాళవంగ, రంగరంగ. చాలా న్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూర్మాతే సగ్నోస్త్వ కర్మణి యదా యదా హి ధర్మస్య గ్ల
స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహ చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం వేద్య కర్తారమవ్యయం. కలియుగంలో ధర్మాన్ని బోధించినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు సదా వందనీయుడు. అటువంటి ఆ వందనీయుని స్మరించుకుంటూ మా పాఠశాల పిల్లలు ఈరోజు కృష్ణుడి వేషం ఇక్కడ చేస్తుంటే నిజంగా కృష్ణుడికి పాఠాలు చెప్తున్నందుకు మేము కూడా చాలా ఆనందపడుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఆనందంగా జరుపుకునేదానికి తోడ్పడ్డందుకు మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు. నా బ్లెస్సింగ్స్ తల్లి. ఆ దేవాదేవుని యొక్క కృపకు మీరందరూ పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నమస్తే. జై అంతా నీవై అంతా నీవై అంతా నీవై మరితనము కాదయ్యా నందకుమార కృష్ణయ్య నవంత తోరా కృష్ణయ్య ఎన్నా గంగా కృష్ణయ్య రావా కన్నయ్య. ఎంత మధురమో ఈ రామనామ కరుణమంత మధురమో అంతులేని మధురమాయ రగతరణి మార్గమాయ అంతులేని ఆశలేమో తీరబోయే అంతకాల మధురమాయే ఆశలేమో ఎంత మధురమా ఎంత ఆనందమూర్తిం ఆనంద నిత్య సద్గురుం తం నమామి. ఓం నిత్యానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం శబ్దముఖేతరం పంచకోశ గుణత్రయాది సమస్త ధర్మ విలక్షణం తదకిం తదకిం విదేశేషు మాన్యః స్వదేశేషు ధన్యః సదాచార నిత్య సుహృతిన్న చాన్యః గురోరగ్ని పద్మే మనశ్యేన లగ్నం తదకిం 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 జపమండలే భూప భూపాల బృందం సదా సేవ్యతే ఆదికర్తకు హిందూ జ్ఞాన ధర్మ ప్రదాతకు మూడు ఆత్మల వివరము తెలిపిన గురుదేవునికి ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తికి గీత అంటే నీ శరీరానికి హద్దు అని చాటిన ఆచార్యవర్ణునికి భగవద్గీత అంటే భగవంతుడికి ఇచ్చిన గీతాన్ని తెలిపిన గురుదేవునికి పునర్జన్మ రహస్యమును విపులముగా చెప్పిన గురువరేణ్యునికి ఆత్మను అధ్యయనం చేయడమే నిజమైన ఆధ్యాత్మికాన్ని బోధించిన స్వామికి జీవాత్మ ఆత్మ పరమాత్మల వివరమును క్షుణ్ణముగా తెలిపిన గురువర్యునికి మూడు జ్ఞానులు చేయ బయల్పడిన గురురాయునికి జనన మరణ సిద్ధాంతమును అందించిన ఆచార్యవర్ణునికి యోగులందరికీ ఈశ్వరుడైన యోగేశ్వరునికి హిందువన్న యాదవన్న జ్ఞాని అని నిజార్థాన్ని తెలిపిన తండ్రికి జీవుడు ఇక్కడ అనుభవించు కష్ట సుఖములే స్వర్గ నరకములని తెలిపిన గురుదేవునికి మతాతీతం దేవుని మార్గమును చూపిన స్వామికి ధర్మము అధర్మముల వివరమును భేదమును శాస్త్రబద్ధముగా తెలిపిన యోగేశ్వరునికి
ద్రవ్య యజ్ఞముల కన్నా జ్ఞాన యజ్ఞముల మిన్నా అని చాటిన గురువరేణునికి సంచలనాత్మక రచయిత అయిన శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరునికి జై భగవాన్. ప్రబోధానంద యోగేశ్వరుల వారి పాదపద్మములకు నమస్కరిస్తూ ఈరోజు మన శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో ఇది చివరి రోజు. గత 4 రోజులుగా కూడా మనం ఈ వేదిక మీద మనకి ఆయన అందించినటువంటి జ్ఞానయుక్తమైన విధానంలో కొంత జ్ఞానాచరణ చేసి కొంత జ్ఞానాన్ని చెప్పుకునేదానికి ప్రయత్నం చేశాం. అలాగే ఈరోజు కూడా ఈరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి పల్లకి ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. అందరూ పాల్గొనమని కోరుకుంటూ ఇప్పుడు వేమారెడ్డి గారి యామన యోగి గొప్ప యోగిల్లో కల్లా గొప్ప అయినా ఆ జన్మలోనే మోక్షానికి చేరాడు అని చెప్పి మనకి యోగేశ్వరుల వారు చెప్పడం జరిగింది. ఆయన రాసినటువంటి పద్యాల్లో బాగా గూఢమైన నిగూఢమైన అర్థాలను అన్నిటినీ కూడా మనకి విపులీకరిస్తూ అందరికీ అర్థమయ్యేలాగున స్వామివారు నిగూఢ తత్వార్థ బోధిని అనేటువంటి గ్రంథాన్ని రచించడం జరిగింది. అంతకుముందు మనం అందరం కూడా వేమన పద్యాలను అందరం చదివి ఉంటాం. నేను చాలా సార్లు చూశాను. అయితే వాటి యొక్క బాహ్యార్థమే మనకు అర్థమైంది. నిగూఢంగా వేమన రాసినటువంటి అర్థం మనం అర్థం చేసుకోలేకపోయాం. ఇది యథార్థం. ఎందుకంటే యోగులైన వారు వారి జీవితంలో ప్రపంచపరమైన విషయాల మీద కన్నా ఆధ్యాత్మిక చింతనతో కూడినటువంటి అర్థాన్ని జనులకు తెలియచేయాలి అనే భావనతోటే వాళ్ళ యొక్క ప్రయాణం సాగింది. అలాంటి యోగుల్లోనే ఉత్తమ యోగి అని చెప్పి వేమన గారిని మనకి చెప్పడం జరిగింది. అలాంటి ఉత్తమ యోగి అయినటువంటి వేమన గారు ప్రపంచపరమైన విషయాలతో కూడిన అర్థాలను మనకి చెప్తారు అని అంటే అది కాదయా, దాంట్లో నిజమైన ఆధ్యాత్మిక జ్ఞానం ప్రతి పద్యమందు ఇమిడ్చి ఉంచారు, వాటి వివరణ మేము తెలుపుతాం, మీరు తెలుసుకోండి అని చెప్పేసి గొప్పగా మన స్వామివారి వివరణ ఇచ్చిన తర్వాత ఇంతటి గొప్ప యోగి వేమారెడ్డి గారు అని చెప్పేసి నాకు అర్థమైంది. నిజంగా వేమన గారే ఒక పద్యం రాస్తారు, 1000 విధములమురు వేమన పద్యంబు అరసి చూసి వాడి అర్థము వాడు. అంటే చూసేవాడిని కానీ చూడ చోద్యమై జ్ఞానంబు అని చెప్పారు ఆయన పద్యంలో. ఎవరు ఏ విధంగా అర్థం చేసుకుంటే వేమన పద్యాలు ఆ విధంగా అర్థం అవుతాయట. కానీ చివరికి జ్ఞానయుక్తంగానే ఉంటుంది అని చెప్పి ఆయన తెలియజేయడం జరిగింది. మనము జ్ఞానాన్ని ఎత్తుకున్నట్లయితే వేమన పద్యాల్లో గొప్పగా మనకు అర్థం అవడానికి వీలుంది. మరి వేమన పద్యాల్లో నిగూఢంగా ఎంత గొప్పగా రాశారు అంటే, అవనిని ఒక బిడ్డ అతని తండ్రికి పుట్టి అవని లేలే లగనితముగా తల్లి లేక పుట్టి దాత్రినట్టే లేరా అని ప్రశ్నిస్తాడు వేమన. అంటే అవనిలో ఒక బిడ్డ తండ్రికే పుట్టిందట, లగనితముగా వెళుతూ ఉందట జగతిని. ఇది ఎలా సాధ్యం? తండ్రికి పుట్టడం పెద్ద ప్రశ్న, ఈ జగతిని ఆమె ఏలటం మరీ ప్రశ్న. తండ్రికి పుట్టి తల్లి లేక పుట్టి దాత్రినట్లే వెళ్ళరా అని ఒక పెద్ద ప్రశ్న ఆయన వేసి ముడేశాడు. ఎవరైతే జ్ఞానం వల్ల ఆసక్తి ఉందో, నిజమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తారో, పెద్దల మాట సద్ది మూట అనేటువంటి విధానంలో జ్ఞానాన్ని ఒక మూట రూపంలో పెడతారయ్యా. తర్వాత ఆసక్తి ఉన్న వాళ్ళు దాన్ని ఇప్పి చూసుకున్నట్లయితే నిజమైన జ్ఞానం వాళ్ళకి అందుతుంది అని చెప్పేసి మన స్వామి వారు చెప్తారు. ఈ పద్యంలో కూడా వేమారెడ్డి ఏం చెప్పారంటే, మొదట ఇప్పుడు ఈ ప్రకృతి పంచభూతాలతో ఉంది, ఈ జగతనన్నిటిని లగనితముగా ఏలుతూ ఉంది. అంటే ప్రకృతి శక్తి ఇక్కడ బలీయంగా ఉంది. పరమాత్మ శక్తి కన్నా ఎన్నో చోట్ల చెప్పడం జరుగుతుంది. ఇక్కడ పరమాత్మ శక్తి ఒక వంతు ఉంటే 100 రెట్లు ప్రకృతి శక్తి ఉంది అని. ఆ శక్తిని కూడా ఇచ్చింది ఆ పరమాత్మే. కానీ ఆ ప్రకృతిని మొదట ఎవరు పుట్టించారు అని అంటే అది కూడా పరమాత్మే. సృష్టి ఆది యందు మొదట ఆయన పురుషత్వం కలిగిన ఆయనకి ఏ స్త్రీతోటి సాంగత్యం అక్కర్లేదు. ఆయన యొక్క సృష్టి చేయాలి అనే భావన మాత్రం చేతనే ఈ సృష్టి అంతా జరిగింది. అప్పుడు మొదటగా ప్రకృతిని సృష్టించడం జరిగింది. అంటే ఈ మొదటిలోనే ఈ ప్రకృతి తండ్రికి పుట్టి ఈ జగతినంతని ఏలుతూ ఉంది, గమనించండి అయ్యా అని చెప్పేసి వేమారెడ్డి గారు ఈ పద్యమందు జ్ఞానాన్ని ముడివేయడం జరిగింది. ప్రతి పద్యం అండి ఏది తీసుకున్నా వేమారెడ్డి గారిది గొప్పగా ఉంటాయి. అయితే ఈ సందర్భం ఏంటంటే, గత 4 రోజులుగా మన ప్రయత్నం, మనం జీవాత్మ గురించిన వివరణ కొంత తెలుసుకున్నాం, ఆత్మను గురించిన వివరం అయితే వెనకబడ్డాం, పరమాత్మను గురించిన వివరణ కొంత అనుభూతి పొందగలిగాం. అంటే అనుభూతి అనే దానికన్నా పరమాత్మ ఉన్నాడు, ఆయన ఏమిటి అనే వివరణ మాత్రం కొంతవరకు గ్రహించగలిగామని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఆత్మ మీద మనం
వేమారెడ్డి గారు అందించిన కొన్ని పద్యాలను చెప్పుకొని వాటి యొక్క అర్థాలను తెలుసుకునేదాన్ని ప్రయత్నిద్దాం. నిజంగా వేమారెడ్డి గారు ఉన్న కాలంలో సామాజికంగా కూడా ఆయన ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి వచ్చింది. బ్రాహ్మణులు లాంటి వాళ్ళైతే ఇంతటి జ్ఞానాన్ని అందిస్తున్న ఈయన్ని మసకబార్చాలనే ప్రయత్నంతో వెర్రివేమన అనే విధంగా కూడా ఆయన పిలవడం జరిగింది. కానీ నిజముగా ఆయన జ్ఞానంలో యోగి గొప్ప. ఇప్పుడు ఆత్మను అధ్యయనం ఆ రోజు సాకార రూపుడు భూమి మీద లేకపోయినా ఆత్మని పిన్ పాయింట్ లో చెప్పి ఆయన్ని ఆత్మ ఎక్కడుంటుంది, ఏం చేస్తూ ఉంటుంది అనేటువంటి వివరణలన్నీ ఆయన ఇచ్చారు. ఆయన సంబంధించిన ఒక పద్యం తీసుకున్నట్లయితే ఆత్మ యొక్క వివరణ తెలియజేస్తూ అది ఎక్కడుంది అన్న దానికి ఉపజహ్వకు ప్రాక్తిక్కున త్రిపుటికి మధ్యమున జపియుండు రామ ఎవడా తపస్సుని కనుగొన్నవాడు ధన్యుడు వేమ అని అంటాడు. ఆత్మస్థానం ఎక్కడ అంటే ఆధ్యాత్మిక జ్ఞానంలో సహస్రార చక్రం దగ్గర ఆత్మ ఉంది. అక్కడి నుంచి బ్రహ్మనాడిలో ఉంది. శరీరం అంతా నరములచే వ్యాపించి చైతన్య శక్తి చేమలను నడిపిస్తూ ఉంది అని చెప్పారు. ఆ ఆత్మస్థానాన్ని ఆయన ఎంత గొప్పగా వివరించారు చూడండి. మనకు నాలుగు తెలుసు. ఉపజహ్వ అంటే మనం అంగిలి అని అంటాం, చిన్న నాలుగు ఉంటుంది. దానికి పైన ప్రాక్తిక్కున ఉందంట. త్రిపుటికి మధ్యమున ఈ మూడు ఆ ప్రాంతాలకు మధ్యలో జపి ఉన్నాడయ్యా ఒక తపస్సు చేస్తూ. అంటే ఆయన ఏమి జపిస్తున్నాడు అని అంటే సోహం శబ్దం చేస్తున్నాడని వేమారెడ్డి గారు అంటారు. అంటే శ్వాసని ఆడిస్తున్నది కూడా ఆత్మే కాబట్టి ఆయన సోహం శబ్దంతో ఓంకారంతో సోహం నుంచి ఓం ఎలా వచ్చిందో రాత్రి మనం చెప్పుకోవడం జరిగింది. ఆ జపి ఉన్నాడు. ఎవరా జపిని కనుగొన్నవాడు ధన్యుడయ్యా అని చెప్పి చెప్తాడు. అంటే ఆత్మని ఎవరైతే గుర్తించి గ్రహించి దాన్ని అధ్యయనం చేస్తారో నిజమైన ఆధ్యాత్మిక జ్ఞానం అదేను అని చెప్పేసి ఆయన మనకు బోధించడం జరిగింది. అదే విధంగా ఇంకో పద్యం ముందు జీవులందరి లోపల ఆత్మ ఉంది అనే దాన్ని గొప్పగా వివరిస్తూ కడకు నకిలమ్ములకు నడినాళ్ళ మందున్న వేగు చుక్క వంటి వెలుగు దిక్కు వెలుగు కన్నా దిక్కు వేరెవరున్నారయ్యా అని చెప్పేసి వేమన ప్రశ్నిస్తాడు. మనందరికీ జీవులుగా అంటే సాకారం ఉన్నప్పుడు ఆయన పట్టుకొని మనము ఆయన జ్ఞానాన్ని గురువుగా తీసుకుని ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. నిరాకారం ఉన్నప్పుడు కూడా మనము ఆధ్యాత్మికంగా ముందుకెళ్లి మోక్ష మార్గాన్ని వెళ్ళాలంటే పయనించాలి అంటే ఆత్మను తెలుసుకొని ఆత్మను అధ్యయనం చేయడం ఒక్కటే. అది బ్రహ్మయోగం కానివ్వండి, కర్మయోగం కానివ్వండి. ఇక్కడ కడకు నకిలమ్ములకు నడినాళం ఉందన్నా అన్నారు. అన్ని జీవరాశుల యొక్క మధ్యలో ఒక నడినాళం ఉందంట, అది బ్రహ్మనాడి. వేగు చుక్క వంటి వెలుగు దిక్కు, అక్కడ వేగు చుక్కలాగా మన ఆత్మ ఉంది. వెలుగు కన్నా దిక్కు వేరెవరు ఉన్నారయ్యా? మీరు బయట ఎవరెవరినో పట్టుకుని ఊగులాడొద్దు. నీ లోపలే ఆత్మ వేగు చుక్కలా ఉంది. ఆయన నేను గనక నువ్వు దర్శించినట్లయితే, ఆయనను గనక నువ్వు తెలుసుకోగలిగినట్లయితే నీవు అంతకన్నా నీకు దిక్కు వేరెవ్వరూ లేరు అని చెప్పేసి వేమన మనకు తెలియజేయడం జరిగింది. ఆత్మని ఇంత గొప్పగా వర్ణించినటువంటి ఇంక యోగేశ్వరుని మనం చూడలేం. అంతటి గొప్ప యోగి అనే మనం ఆయన చెప్పుకోవాలి. అదే విధంగా ఇంకో పద్యంలో ఏమంటారంటే ఆరు దూలములకు ఆధారమైనట్టి ఒంటి కంబ ఇంటి కొనరు చేరి ఇంటికొకడు కర్త ఏ పారుచుండు అంటాడు వేమన యోగి. ఆరు దూలాలు అని చెప్పేసి ఇల్లు అంటే మన శరీరం. ఆరు దూలాలని ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే వేమన యోగి ఆయన ఆధ్యాత్మిక జ్ఞానంలో యోగుల్లో కల్లా కూడా అప్పుడులో ఆయన గొప్ప జ్ఞానాన్ని తెలుసుకోగలిగారు కాబట్టి తెలిపాడు. ఈ శరీరం అనే ఇంటికి 6 దూలాలు ఉన్నవి అని చెప్పారు. ఏమిటి 6 దూలాలంటే అందులో ఒంటి కంబ ఇండ్లు అంట. ఇది ఒకే ఒక స్తంభం ఉందంట, 6 దూలాలు ఉన్నాయంట. ఈ 6 దూలాలు ఏమిటి అంటే